దేశవ్యాప్తంగా ఉత్కంఠత నెలకొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుందరన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్కు ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటికే ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించిన వైఎస్ జగన్కు ఫోన్ చేయడం గమనార్హం. తనకు మద్దతు పలకాలని జస్టిస్ సుందరన్ రెడ్డి చేసిన విజ్ఞప్తి సుతిమెత్తగా జగన్ తిరస్కరించారు. ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరన్ రెడ్డి తనకు మద్దతు ప్రచారం చేసేందుకు తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్లో ఆదివారం దిగిన జస్టిస్ సుందరన్ రెడ్డి ఆ వెంటనే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కోరారు. గతంలో ప్రకటించిన ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు తాము మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి చేసిన విజ్ఞప్తికి స్పందించిన వైఎస్ జగన్, మీరు అంటే చాలా గౌరవం ఉంది, కానీ మద్దతు ఇవ్వలేం అని బదులిచ్చారు. ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించడానికి ముందే తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఎన్డీఏ కోరాయి అనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తానని మాట కూడా ఇచ్చినట్లు మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వ్యక్తిగతంగా జస్టిస్ సుందరన్ రెడ్డి అపారమైన గౌరవం ఉందని, ఆయన సేవలు దేశానికి అవసరమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు విశేష కృషి చేశారని మాజీ సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా మద్దతు ఇవ్వలేకపోతున్నామని ఫోన్లో బదులిచ్చారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ను ఎంపిక చేసిన నేపథ్యంలో మద్దతు ఇవ్వాలని జగన్ను కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం. మరోవైపు రాధాకృష్ణన్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సహా ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీల అధినేతలతో కూడా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. రాధాకృష్ణన్ను ఏకగ్రీవం చేయడానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు రాధాకృష్ణన్ ఎంపికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు తమ తరపున వేరే అభ్యర్థిని ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.